ఈ అబ్బాయి మాటరాని తన చిన్న చెల్లిని ఎప్పుడూ వేధించేవాడు. ఒకరోజు ఆమె అతని గదిలో ఒక శంఖాన్ని చూసి ఆదాలని ప్రయత్నించగా ఆమె ఆదకముందే అన్నయ్య అది ఆమె చేతిలో నుంచి లాక్కున్నాడు. ఆ శంఖం వారి అమ్మ ఇచ్చిన బహుమతి. చెల్లి పుట్టకముందు అబ్బాయికి అన్నీ ఉండేవి. తల్లి ప్రేమ, తండ్రి శ్రద్ధ. కాని ఆమె పుట్టిన తర్వాత అతను తల్లిని కోల్పోయాడు. తండ్రి ప్రేమ కూడా తగ్గిపోయింది లోపల. అందుకు అన్ని చెల్లినే కారణమని భావించేవాడు. ఆమె పుట్టినరోజున తండ్రి కేక్ తీసుకొచ్చాడు. అమ్మమ్మ ఫోటో తీయడానికి సిద్ధమవుతుండగా అసూయతో ఉన్న అబ్బాయి చెల్లి ముఖాన్ని నేరుగా కేక్లో నొక్కేశాడు. అంతా నాశనమైంది. తండ్రి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అదే రోజు అతని భార్య మరణ వార్షికోత్సవం అని అమ్మమ్మకు తెలుసు. ప్రతిరోజూ ఆ చిన్న అమ్మాయి తండ్రి చెప్పే పడుకునే కథలు వినడం ఇష్టపడేది. కాని ఆ రాత్రి అతను ఇంట్లో లేడు. ఆమె కథల పుస్తకం తీసుకుని అన్నయ్య దగ్గరకు వెళ్లి చదవమంది. అతను ఒప్పుకున్న కథలను భయంకరంగా మార్చి కావాలని ఆమెను భయపెట్టాడు. భయంతో ఆమె తిరిగే మంచానికి పరుగెత్తి నిద్రపోతున్నట్టు నటించింది. అర్ధరాత్రి మళ్లీ అతని గదిలోకి వెళ్లి ఆ శంఖాన్ని తీసుకుంది. తల్లి పాడే పాటల ఆదగానే ఇంతంతా ఒక వింత కాంతితో నిండిపోయింది. మైమరచి ఆ వెలుగును అనుసరించగా అది తల్లి ఫోటో దగ్గరకు తీసుకెళ్లి దాని కింద దాచిన తాళం చెవిని చూపించింది. ఆ వెలుగు అల్మార వైపు కదిలింది. లోపల ఒక పెట్టె కనిపించింది. తాళం చెవితో తెరిచి చూడగా మెరుస్తున్న తెల్లని కోటు కనిపించింది. ఆమె వేసుకోగానే అది అచ్చంగా సరిపోయింది. ఆ వెలుగు ఆమెను సముద్రం వరకు తీసుకెళ్ళింది. అక్కడ సీల్స్ గుంపు సమంగా పాట పాడుతున్నాయి. భయం లేకుండా ఆమె కోటు వేసుకుని నీటిలో దూకగానే వెంటనే ఒక చిన్న సీల్గా మారి వాటితో కలిసి అలల కింద ఆనందంగా ఆడుకుంది. అదే ఆమె జీవితంలో అత్యంత సంతోష క్షణం. అకస్మాత్తుగా అమ్మమ్మ నిద్రలేచి ఆమెను పిలిచే దూర స్వరం వినిపించింది. సీల్స్ ఆమెను ఒడ్డుకు చేర్చగా షాక్లో ఉన్న అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. ఉదయానికి ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది. తండ్రి ఇంటికి వచ్చి ఇది మళ్లీ జరగకూడదని నిర్ణయించి తెల్లని కోటును మళ్లీ పెట్టెలో పెట్టి ఆ పెట్టెను తాళం చెవితో కలిసి సముద్రంలో లోతుగా విసిరేశారు.